పారిశుద్ధ్యం 2 పూట్ల స్నానాలు చేయాలి. మురికి నీళ్లను పారబోయాలి. దానికోసం డ్రైనేజ్ సిస్టమ్స్ పెట్టాడు. ఇప్పటికీ మనకి ఇదే సిస్టమ్స్ ఉన్నాయి. మురుగు కాలువలు. ఈ మురుగు కాలువల నిర్మాణం ప్రపంచ నాగరికతలో ఇంకెక్కడ లేదు. అంటే ప్రపంచానికి శుచి, శుభ్రత చెప్పింది ఎవడు? ఇండియన్సే చెప్పాడు. ఇంకెవరు చెప్పాడు? విధంగా భోజనం చేసిన తర్వాత నీళ్లు పోసి అలుకుతాం మనం నీట్గా. ఇంత శుద్ధి ఎక్కడున్నది? ఏ నాగరికతలో లేదు. ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, గాలి వెలుతురు ఎట్లా రావాలి, ఇవన్నీ వాడే చెప్పాడు. టౌన్ ప్లానింగ్ ఏంది? ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో నీకు టౌన్ ప్లానింగ్ అనేది ఒక బ్రాంచ్. నగర నిర్మాణం ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పింది వాడే. రూపాయి, మనకు రూపాయి అని ఉంది కరెన్సీ, 1 రూపీ. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు, 1 రూపాయి ఎంతకు సమానం? 16 అణాలు అంటారు. అణా అనే పేరు విన్నారా? 16 అణాస్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అణా అనే పేరు విన్నారా? 4 అణా, 12 అణా ఇట్లా. ఈ 16 సంఖ్య ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు నువ్వు? వాళ్ళ యొక్క విధానం అది. వెయిట్స్ అండ్ మెజర్స్, తూనిక కొలతలో 16 సంఖ్య వాడు వాడతాడు. దాని నుంచే తెచ్చుకున్నాం మనం. ఇట్లా ఇది మన నాగరికతలో, మన ఆచార వ్యవహార సాంప్రదాయాల్లో అంతర్భాగం అయిపోయింది. అందుకని సింధు నాగరికత ఎట్లా ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలంటే భారతీయ సమాజాన్ని పరిశీలిస్తే